మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బాబు, మీ పెద్ద మనసుకి నేను దండం పెడుతున్నాను. మీరందరూ ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు. అసలు మాలాంటి వాళ్ళకి మీ ఇంటి ముందు నిలబడే అర్హత కూడా ఉండదు. అలాంటిది మమ్మల్ని ఇంట్లోకి తీసుకొచ్చి ఇంత ఆదరించడమే కాకుండా ఇలాంటి సమయంలో మీరు చేసిన సాయాన్ని ఎలా మాట్లాడాలో కూడా నాకు మాటలు రావడం లేదు. అందుకే దండం పెట్టాలనుకున్నాను. ఏంటండి, నీలిమ మీకు కూతురైతే మాకు కోడలు. నీలిమకి కావలసిన వాళ్ళు మీరు కూడా మా వాళ్లే అవుతారు. మనమందరం ఒక్కటే అయినప్పుడు ఈ భేదం ఎందుకుంటుంది? మీరు నా కొడుకును ఆశీర్వదించాలే తప్ప దండాలు పెట్టకూడదు. చాలా థ్యాంక్స్ కార్తిక్ గారు. అసలు ఈ ఒక్క కాగితం నాకిప్పుడు ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో నేను మాటల్లో చెప్పలేను. మీలో ఈ ధైర్యాన్ని నింపడానికే నేనిప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకన్ని విషయాలు తెలుసు. దేని గురించి మీరు ఆలోచించక్కర్లేదు. దేనికోసం జ్ఞాపకాలను దూరం చేసుకోనక్కర్లేదు. అమ్మా నీలిమా, నువ్వు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నావు. ఆ పుణ్యంలో మాక్కూడా కొంత కలిసింది కాబట్టి మీ వల్ల మేము ఇంటికొచ్చాం. ఈ ఇంటి పేరు నీ ఇంటి పేరుగా మరి అదృష్టం నీకొచ్చింది. ఇలాంటి కుటుంబానికి కోడలవ్వడం, ఇలాంటి వ్యక్తి జీవితంలో ఉండడం అంటే అది ఎన్నో జన్మల అదృష్టం. బాబు, ఈ రుణాన్ని మేం తీర్చుకోలేం. ఎప్పటికీ మేము నీకు రుణపడే ఉంటాము. చూడండి, మేమందరూ అనుబంధాన్ని మాత్రమే కోరుకుంటాం. మన అనుకున్న వాళ్ళందరూ బాగుండాలని చెప్పి అనుకుంటాం. డబ్బంటారా ఈ రోజుంటుంది, రేపోతుంది. అది అవసరానికి సరిపడా ఉంటే చాలు. అహంకారాన్ని పెంచేలాగా డబ్బుండాలని మేమెప్పుడూ కోరుకోము. అందుకే మేమెప్పుడూ ఎదుటి వ్యక్తిలో డబ్బుని చూడం. వాళ్ళు పంచేటువంటి ప్రేమాభిమానాల్ని మాత్రమే చూస్తాం. ఇంక మీరు దేని గురించి ఆలోచించొద్దు. మీరు అనుకున్నవన్నీ చేయండి. మనమంతా ఒక్కటే అనుకున్నప్పుడు ఎవరి మధ్య భేదభావాలు ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరందరూ ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారు. నేను మాత్రం ఈ పెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తున్నాను. పెళ్లి జరగాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఆగిపోవాలని పెళ్లి కూతుర్నైనా నేనే కోరుకుంటున్నాను. ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. చివరికి పెళ్ళాపే ప్రయత్నంలో పెద్దావిడ బామ్మని కూడా బావుగా వాడే దౌర్భాగ్యపు స్థితికొచ్చాను. ఏంటి లక్ష్మి ఇది? నీ భర్త ఎలాంటివాడైనా సరే ఈ ఊరు వాళ్ళు ఎవ్వరూ నిన్ను ఒక్క మాట మాట్లాడలేదు. మా ఇంటి నాశనం ఆ రుద్రప్ప కోరుకున్నా నేనే రోజు ఎందుకిలా జరిగిందని అడగలేదు. ఎందుకో తెలుసా? నీ మీదున్న నమ్మకం. నువ్వు రుద్రప్ప ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను. దైవభక్తితో ఉంటావు, నలుగురితో మంచిగా ఉంటావు, భర్త బావుండాలని కోరుకుంటావు, ఊరు చల్లగా ఉండాలని కోరుకుంటావు. అందుకే నీ భర్త తప్పు చేసినా నిన్ను ఏ రోజు తప్పుగా చూడలేదు. ఊర్లో ఎవ్వరూ నీ గురించి ఒక్క తప్పు మాట కూడా మాట్లాడలేదు. కాని అలాంటిది ఈరోజు నువ్వే ఇలా చేశావంటే నిన్ను ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళు నా నిర్ణయం తప్పేమో అని ఇప్పుడు బాధపడుతున్నాను. నన్ను క్షమించండి అమ్మగారు. నేను కూడా ఇంటికి రాగానే నా భర్తను నిలదీశాను. ఎందుకొచ్చావని అడిగాను. కాని ఎంతైనా భార్యని కదమ్మా. ఆయన ప్రాణాలు పోతాయని వేడుకునేసరికి కాదనలేకపోయాను. తన ప్రాణం పోతుందని మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశాడు. నీ భర్త ఊర్లోకొచ్చింది రాధ ప్రాణం తీయడానికి.
మా కుటుంబ నాశనం కోరుకోవడానికి. అది నీకు తెలిసే నువ్వు ఆశ్రయం ఇవ్వడం తప్పని నీకు అనిపించలేదా? ఏం చేస్తుంది తమ్ముడు? ఎంత అనుకున్నా తాళి కట్టిన భర్త కదా. అందరం కాదనుకోవచ్చు, ఊరు మొత్తం పొమ్మనొచ్చు, గిట్టని వాళ్ళు కోపంతో కత్తులు నూరొచ్చు. కాని భార్య అలా ఊరుకోలేదు కదా, భర్తను కాదు అనుకోలేదు కదా. దాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఏంటండి అర్థం చేసుకునేది? భర్త అంటే భరించేవాడని అర్థం, అంతేకాని భార్యని బాధ పెట్టేవాడు, నలుగురిలో నవ్వుల పాలు చేసేవాడు కాదు. నిజం చెప్పావు రాధా. ఆ రుద్రప్ప వల్ల ఈ ఊరికి చెడ్డ పేరు వచ్చింది. అలాంటి వాడికి భార్య అంటే ఈ లక్ష్మికి కూడా చెడ్డ పేరు వస్తుంది. చెప్పాను కదమ్మా, ఈ ఒక్క తప్పుకి నన్ను క్షమించండి. నా భర్త చెప్పిన మాటలు విన్నాను. నా భర్తకి ఏమవుతుందో అని భయపడ్డాను. అంతకు మించి నేను ఇంకేమీ ఆలోచించలేకపోయాను. ఆలోచించాలి. ప్రాణాలు తీయాలనే ఉద్దేశంతో వచ్చిన వాడికి సాయం చేయడం కూడా నేరమే అవుతుంది. నీ భర్తను చంపాలని ఎవరూ ఇక్కడ కోరుకోవడం లేదు. నీ భర్త ప్రవర్తన మార్చాలని మేమందరం అనుకుంటున్నాం. పాము ఇంట్లో తిరుగుతుందంటే దానికి పాలు పోసి పూజ చేయం కదా, కాటు వేయకుండా జాగ్రత్త పడతాం. అది ఎదురు తిరిగిందంటే అప్పుడు దాన్ని అందం చేయడానికి ఆలోచిస్తాం. ఆ మాత్రం కూడా తెలియకపోతేలా? ఏం చెప్పమంటారండి? ఈ పని ఎందుకు చేశావని నేను ఆయన ఎన్నోసార్లు తిట్టాను. బెయిల్ మీద బయటకొచ్చాక నన్ను చూడ్డానికి ఇంటికి వస్తానంటే నేనే వద్దన్నాను. మీలాంటి మంచి కుటుంబం మీద దాడి చేయాలనుకున్న నా భర్తని నేను క్షమించకూడదనుకున్నాను. అలా అనుకునేనా పొలం అమ్మమంటే అమ్మేసి మరీ డబ్బులిచ్చా? చెప్పాను కదమ్మా, ఉన్నంతకాలం నన్ను ఎంతో బాగా చూసుకున్నాడు. నా మీద ఎంతో ప్రేమను కురిపించేవాడు. అలాంటి నా భర్త ఎంత దుర్మార్గుడని తెలిసినా సరే ఎంతైనా నా భర్త అని జాలైనా ఉంటుంది కదమ్మా. కష్టంగా ఉంది, పొలం అమ్మేద్దాం అన్నాడు. అంతేకాని నాకు దీని గురించి ఏమీ తెలియదమ్మా. మీరు ఆర్థికంగా బాగా బలంగా ఉన్నవాళ్ళు, బోలెడన్ని భూములున్నవాళ్ళు, మీ కష్టాలు ఎందుకుంటాయి? తను రౌడీలకు డబ్బులు ఇవ్వడం కోసం ఇక్కడ రాధ ప్రాణాలు తీయాలని అడ్డొస్తే మా అందరినీ అంతం చేయాలని డబ్బును సేకరించాలని చూశాడు. అలాంటి వాడికి ఊర్లో ఎవరో సహకరించారు. మేం వాళ్ల గురించే వెతుకుతున్నాం. ఆవు గడ్డి మేయునట్టు అని ఎటు నుంచి ఎటు తిరిగినా ఆ రుద్రప్పతో పాటు వాడికి సాయం చేసిన వాళ్ల మీద కూడా నిఘా ఉంచుతామని 1కి 10 సార్లు మాట్లాడుతున్నారు. ఆ రుద్రప్పతో చేయి కలిపింది నేనే అని తెలిస్తే నా పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తోంది. అమ్మగారు, ఇక జీవితంలో నా భర్తని నమ్మనమ్మా. మళ్ళీ నా భర్త ఊర్లో అడుగు పెట్టాడు అంటే తప్పకుండా మీకు చెప్తాను. చూడండి, మీ బాధను మేము అర్థం చేసుకోగలము. మేమందరం కోపంగా మాట్లాడినా మీకు మాత్రం తన మీద ఎంతో కొంత జాలి ఉంటుంది. అది కాదనను, తప్పని కూడా మేము అనుకోము. భార్య అంటే భర్త మీద ఇలాంటి ప్రేమ చూపించాలి. కానీ ఎప్పుడు? భర్త మంచివాడైనప్పుడు, ఊళ్ళో అందరికీ సాయం చేయగలిగినప్పుడు, అందరి మంచి కోరుకున్నవాడైనప్పుడు భర్త అడుగులో అడుగు కలపడంలో తప్పులేదు. కానీ రుద్రప్ప ప్రవర్తన ఎలాంటిదో మీకు తెలుసు కదా. అయినా తనకు మీరు సాయం చేశారంటే ఆ నేరంలో మీరు కూడా పాలు పంచుకున్నట్టే అవుతుంది. అంత మాట అనకమ్మా. ఈ ఊరందరికీ నువ్వంటే ఎంతో ఇష్టం. నువ్వు చేసిన సాయాన్ని అందరూ తలుచుకుంటారు. నేను కూడా నువ్వు గతాన్ని మర్చిపోయావు అని బాధపడ్డాను. నువ్వు మురారి కలవాలని కోరుకున్నాను. అలాంటి నీ అంతు నా భర్త చూస్తాడు అనుకుంటే నా భర్తని నేనెందుకు క్షమిస్తానమ్మా? కానీ అర్థమయ్యేట్టు చెప్పు. పాపం తనేం చెప్తుంది? ఎంత ఏడ్చినా మనమే అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ ఇన్ని మాటలు అంటున్నాం, కానీ రుద్రప్ప తనని ఎలా బెదిరించుంటాడో నేను ఊహించగలను. తనకేమైనా జరిగితే ముత్తైదుగా తన ముందుకు రాలేనని
పసుపు కుంకాలు దూరం అయిపోతాయని ఆడదాని వీక్నెస్తో ఏ మగాడైనా ఆడుకుంటాడు. అందుకని ఎంత దుర్మార్గుడైనా భర్తని కాపాడుకోవాలనిపిస్తుంది. లక్ష్మి కూడా అలాగే ఆలోచించింది. అందులో తన తప్పేం లేదు. నిజమమ్మా, నా భర్త నన్ను అలాగే బెదిరించాడు. అందుకే ఆయనకి నీడనిచ్చాను, కానీ మీకు కీడు చేస్తానంటే మాత్రం నేను ఒప్పుకోనమ్మా. సరే లక్ష్మి, జరిగిందేదో జరిగింది. ఇంకా వాడు ఊళ్ళోనే ఉంటాడా? ఎక్కడికైనా దూరంగా పారిపోయి ఉంటాడా? ఎందుకంటే ఇంట్లో వాడికి స్నానం లేదు, ఊళ్ళో కూడా ఎక్కడా నీడ దొరకదు. అందుకని ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు. లేదు బావా, అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాడు పారిపోయి ఉండడు, కానీ ఇంకో దారి వెతుక్కుంటూ ఉంటాడు. ఎందుకంటే వాడు అనుకున్న లక్ష్యం ఇంకా నెరవేరలేదు. అది నెరవేరే వరకు వాడు ఖచ్చితంగా ఏదో పక్క నుంచి వాడి ప్రయత్నం సాగిస్తూనే ఉంటాడు. వాడికి సాయం అందించే వాళ్ళు కూడా వాడికి ఎప్పటికప్పుడు విషయాలు చేరవేస్తూనే ఉంటారు. బాబుగారు, అలాంటోళ్ళు ఊర్లో ఎవరైనా ఉంటే వాళ్ళని రచ్చబండకు తీసుకొచ్చి చెట్టు కట్టేసి మరుగుతున్న నీళ్లను ఒంటి మీద పోసి కొరడాలతో కొట్టండి. చర్మం వల్చేయండి. తప్పు చేయాలన్న ఊహ కూడా రాకుండా అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించారంటే ఇంకెప్పుడు ఈ ఊర్లో అలాంటి బుద్ధి తక్కువ పనిచేసే ఆలోచన కూడా రాదు. చాలే నోర్మయ్, ప్రతి వాళ్ళు మాట్లాడేవాళ్ళైపోయారు. అయినా ఏమిటి ఆ మాటలు? నువ్వు అసలు మనిషివా రాక్షసివా? అలా శిక్షించమని చెప్తున్నావేంటి? మరి రుద్రప్ప లాంటి వాడికి సాయం చేసిన వాడికి అలాంటి శిక్ష పడాలమ్మా. ఇంకా జ్యోతి అక్కడితో ఆగిపోయింది. అదే గాని నేనైతే ఆ కొరడాలతో కొట్టి ఒళ్ళంతా వాచిపోయేటట్టు ఆ గొడ్డుకారం నీళ్లలో కలిపి స్నానం చేయిస్తాను. అప్పుడు ఆ మంటకి గిలగిలా కొట్టుకొని చేస్తాడు. సత్య, తప్పు. ఎవరూ చావాలని కోరుకోకూడదు. అందరూ బాగుండాలనుకోవాలి. కానీ రుద్రప్ప చేస్తుంది మంచిది కాదు. అది మాత్రం ఎవరూ క్షమించకూడదు. లక్ష్మి, ఇదే నీ మొదటి తప్పు, చివరి తప్పుగా నేను వదిలేస్తున్నాను. ఇదే చివరి తప్పమ్మా. ఇంకోసారి నువ్వు రుద్రప్పకి ఆశ్రయం ఇచ్చావని తెలిస్తే మాత్రం ఈ ఊరు నుంచి నిన్ను పంపించాల్సి ఉంటుంది. నా ఇంటిని, నా మనుషుల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. కానీ రుద్రప్ప లాంటి వాడికి ఆశ్రయం ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేను ఊరుకునే ప్రసక్తే ఉండదు. ఇదే నీకిస్తున్న ఆఖరి హెచ్చరిక. నన్ను కన్నా మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. వస్తానమ్మా. జ్యోతి, వెళ్ళి ముగ్గుపిండి తీసుకురా. అలాగే బాబు. ఇదిగోండి బాబుగారు. ఏంటి తమ్ముడు, గేటు ముందు గీత గీసావేంటి? ఏంటి మావయ్య, ఇది లక్ష్మణ రేఖ కాదు, రక్షణ రేఖ. లక్ష్మణుడు రేఖ గీసింది సీతమ్మ తల్లిని కాపాడుకోవడం కోసమైతే ఈ రక్షణ రేఖ గీసింది ఆ రుద్రప్ప బారి నుంచి నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం. నా కుటుంబ సభ్యులెవ్వరూ ఈ గీత దాటకూడదు. మరీ ముఖ్యంగా రాధా, నువ్వు ఏది ఏమైనా, ఎవరు ఏమైపోయినా నువ్వు మాత్రం ఈ రేఖ దాటకూడదు. నువ్వు ఈ 4 గోడల మధ్య ఉన్నంత వరకు ఆ రుద్రప్ప కన్నెత్తి కూడా నిన్ను చూడలేడు.
నిన్నేమైనా చేయాలంటే బయటికి తీసుకెళ్ళాలి. ఆ అవకాశం వాడికి ఇవ్వకూడదు. అందుకే ఈ గీత నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ దాటకూడదు. ఇంట్లో ఎవరు కూడా నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. మీకు మాటిస్తున్నానండి, మీరు గీసిన గీతని నేనెప్పటికీ దాటను. రాధని కాపాడుకునే బాధ్యత నీతో పాటు అందరి మీద ఉంది. అందరం జాగ్రత్తగా చూసుకుందాం. ఏంటి తమ్ముడు, ఈ గీత గీసి దీని తలరాత మార్చేద్దామనుకుంటున్నావా? నేను తీయాలనుకున్న దాని ఆయుష్ని నువ్వు పొయ్యాలనుకుంటున్నావా? జరగదు తమ్ముడు, జరగనివ్వను. ఈ రాధకి ఆ బ్రహ్మ ఎంత రాత రాశాడో తెలీదు, కానీ నేను మాత్రం సగం రాతనే మిగులుస్తాను. ఎలాగైనా సరే ఈ రాతని అంతం చేస్తాను. ఏంటండి ఇది? ఏమీ చేయలేక చివరికి కోపాన్ని బాటిల్ మీద చూపిస్తున్నారా? అది ప్రాణం లేని గాజు కాబట్టి మీరు కొట్టగానే ముక్కలైపోయింది. కానీ మీరు కొట్టాలనుకున్నది ఒక ఊరిని కాపాడుతున్న కుటుంబాన్ని. వద్దని ముందు నుంచి మొత్తుకుంటున్నాను, మీరు నా మాట వినలేదు. పాలేరు గడివి నీకేం తెలుస్తుందిరా? పెద్దరికం పోతే వచ్చే బాధ, పుట్టిన ఊర్లోనే దొంగచాటుగా బతికే బతుకు ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలుసా? అయినో రే, ఆ భువనేశ్వర్ కంటే నాకు ఏంట్రా తక్కువ? ఆవిడికి 100 ఎకరాల భూములున్నాయి, నాకు 100 ఎకరాల భూమి ఉంది. వాళ్ల కుటుంబానికి తాతల నుంచి ఆస్తులున్నాయి, నా కుటుంబానికి తాతల నుంచి వచ్చే ఆస్తులున్నాయి. ఆ కుటుంబం ఊర్లో పెద్దగానే ఉంది, మా కుటుంబం ఊర్లో పెద్దగానే ఉంది. కానీ ఊరంతా వాళ్ళని మొక్కుతారు. ఆ అలగా జనంతో పాటు నేను కూడా మొక్కాలా? గుళ్ళో అమ్మవారిని కొలిచినట్టు ఆ కుటుంబాన్ని కొలవాలా? కుదరదు. రే, అమ్మవారి పల్లికి ఈ రుద్రప్ప అధినేత కావాలనుకున్నాడు. ఈ ఊరు మొత్తం నా కనుసనలో ఉండాలనుకుంటున్నాను. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలీదు. గతాన్ని మర్చిపోయిన మనిషి నా భవిష్యత్తును మార్చేసిందిరా. అలాంటి రాధని వదిలేమంటావా? నా పగని చంపేసుకోమంటావా? చెప్పరా చెప్పు. అయ్యా అయ్యా అయ్యా, చూడండి అయ్యా, మీ ఉప్పు తింటున్న విశ్వాసంతో చెప్తున్నాను. నేను చెప్పింది మీకు తప్పుగా అనిపించినా కానీ మీరు చేస్తున్న తప్పు ఒకటే. ఎదుటి వాళ్ళ నాశనం కోరుకుంటే మనం నాశనం అయిపోతామని మీరు తెలుసుకోలేకపోయారు. అందుకే మీకు ఈ పరిస్థితి ఇలా వచ్చింది. నేను తాళి కట్టిన భార్య నా ఇంటి మహాలక్ష్మి. నా లక్ష్మి చేత్తో పట్టెడు అన్నం తినకుండా చేశారా? సరిగ్గా ముద్ద దగ్గర పెట్టేసరికి తలుపు కొట్టి నా ఇంట్లోంచి నన్ను పారిపోయేలా చేశారా వాళ్ళు. అలాంటి వాళ్ళు వదిలేయమంటావా? కుదరదురా. నా మట్టికి నన్ను దూరం చేసిన వారిని మట్టిలో కలిపేసే వరకు ఈ పగ చల్లారదురా. ఒరేయ్, నేను దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, కానీ అనుకున్న పగ తీరకుండా ఈ రుద్రప్ప మాత్రం నిద్రపోడు. ఇంత జరిగినా కూడా మీలో మార్పు రావడం లేదండి. రేయ్, నువ్వు చెప్పింది వినడానికి నేనేమి వెంగలపన కాదురా, అమ్మవారిపల్లి రుద్రప్పనే. రేయ్, గొడ్డు కారం తిన్న శరీరం రా ఇది. పగని తీర్చుకోకుండా ఊరుకునే ప్రసక్తే లేదు. ఏం జయప్రదా, చచ్చామా బతికామా తెలుసుకోవడానికి ఫోన్ చేసావా? నీతో చేయి కలిపినందుకు నా ప్రాణం మీదకొచ్చింది. నీ తమ్ముడు మా ఇంటికి వస్తున్నాడని తెలిసినప్పుడు కనీసం నాకు ఫోన్ చేసి చెప్పాలని కూడా నీకు తెలీదా? చెప్పడానికి నేనేమి నీలాగా మారుమూలే ఎక్కడో దాక్కోలేను. నా ఇంట్లో ఉన్నాను. నేను నీతో చేయి కలిపానని తెలిస్తే ఇక్కడ నా పరిస్థితి ఏంటో నువ్వు అర్థం చేసుకున్నావా? నీకోసం ఇదంతా చేస్తున్నాను, కనీసం నా కోసం ఆ మాత్రం చేయలేవా? ఏంటి నువ్వు చేసింది? రాధని తీసుకొచ్చి అప్పగిద్దాం అనుకున్నాను. రహస్యంగా ఉండమని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. కానీ
పగ ప్రతీకారం అంటూ నువ్వు అరిచిన అరుపులు ఎవరికి వినపడ్డాయో ఏమో ఊరంతా తెలిసిపోయింది. దాంతో ఊరంతా ఒక్కటైపోయింది. ఇది నేను ఊహించానా? నేను కూడా ఊహించలేదు కదా. మూడో కంటికి తెలియకుండా ఊపిరి తీసేద్దామనుకున్నాను. ఊరంతా మీ ఇంటి చుట్టూ కాపలా ఉంటుందని, నా ఇంటి మీద కూడా వస్తుందని నేను ఊహించలేకపోయాను. అయినా నా ఇంట్లో నేను దాక్కున్నానని ఎవరికి అనుమానం వచ్చింది? ఇంకెవరు? ఉంది కదా, రాధా. అది గతాన్ని మర్చిపోయినా భవిష్యత్తును బాగానే ఊహించగలదు. అందుకే అది ఇంట్లో ఉన్నంత వరకు నా కూతురికి భవిష్యత్తు లేదనే కదా దాన్ని పైకి పంపించాలని నీతో చేయగలిపాను. చివరికి ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. అసలు అనుకున్న పని అనుకున్నట్టే జరుగుతుందా? నువ్వు చేయగలవా లేదా? చూడు జయా, నా పగ మర్చిపోయేది కాదు, భయంతో వదిలేసేది కాదు. నా ఊపిరి ఆగిపోయినా సరే నేను తీయాలనుకున్న ఊపిరిని ఆపే వరకు నేను చావను. రేపే రాధని పైకి పంపించేద్దాం. చూడు, నువ్వు తెలివిగా బయటికి తీసుకురా. ఏంటి తీసుకొచ్చేది? నువ్వు చేసిన పెంట వల్ల ఇంటి చుట్టూ కట్టడి ఉంది. అదీ కాక ఇంకెవరూ బయటికి వెళ్ళకూడదు అని నా తమ్ముడు షరతు పెట్టాడు. మాటే కదా చెప్పాడు. ఏదో ఒక మాట చెప్పి ఎలాగైనా సరే ఆ గుమ్మం దాటించు. దాన్ని లోకరించి నేను దాటిస్తాను. ఆ రుద్రప్ప ఎవరో వస్తారని చెప్పాడు, ఇంకా వాళ్ళు రాలేదేంటి?